సిబ్బందికి అందరికీ నమస్కారం. రిటైర్మెంట్ అనేది ప్రతి వ్యక్తికి తప్పనిసరి. ఇది తీపి చేదు రెండు లాంటి. రిటైర్మెంట్ సక్సెస్ఫుల్ రిటైర్మెంట్ అనేది ఒక అదృష్టం. సారు తక్కువ సమయంలో చేసిన ఆయన చెప్పిన సలహాలు అవి మనకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు అందరితో చిరునవ్వు నవ్వుతూ లభించేవారు. సారు రిటైర్మెంట్ తర్వాత కూడా తన స్నేహితులతోని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్నాను. జూన్ 1 నుంచి నాయుడు అరేంజ్ చేసిన మన సిపి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వేదికపై ఉన్న ఆఫీసర్స్ కూడా నా యొక్క నమస్కారాలు సార్. మా సార్కి ఉద్దేశించి చిన్న 2 లైన్లు చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను సార్. వల్లే మంచి రోజు, చాలా మంచి రోజు, మా వెంకట్రావు సారు రిటైర్మెంట్ రోజు. మా వెంకట్రావు సారు రిటైర్మెంట్ రోజు. భలే మంచి రోజు, చాలా మంచి రోజు, మా వెంకట్రావు సారు మంచి రోజు. సార్ మా సారు ఇక్కడికి 4 నెలలు అయింది. సిటీ ఎక్సెల్ డిప్యూటీ కమిషనర్గా మా సిఎస్బికి వచ్చి ఈ 4 నెలల్లో సారు తక్కువ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరిన ఫలానా నాయుడు నిలబడు, ఫలానా స్టీల్ ప్లాంట్ రామప్రసాద్ నిలబడు అనే దీనికి తక్కువ రోజుల్లో చక్కని అందరినీ కూడా మెలుకుగా చేతుల్లోనూ హోల్డ్ చేసుకున్నారు. అలాగే మేము చేసే చిన్న చిన్న తప్పుల్లో కానీ లేకపోతే మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ ఎక్కడైనా సరే జాప్యం చేస్తే సారు సిపి గారికి మాకు మధ్యలో ఉండి ఎంతో చక్కగా మాకు నడిపించారు. మరి ఇంకా ఎంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకునే సమయం గారిని పిలిచారు. ముందుగా నాకు చెప్పుంటే నేను ఇంకా ప్లాన్ చేసుకుని 2 మాటలు మాట్లాడేవాడిని. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, నా ముందున్న సహోదరులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. And my dear colleagues who have gathered here to be dedicated ADC. Age is just a number అని చెప్పడానికి బెస్ట్ ADC సార్ చెప్పచ్చు. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ అనేది ఇప్పుడు అనివార్యం కాబట్టి రిటైర్ అవ్వాలి. బట్ స్టిల్ అంటే యంగ్ అండ్ డైనమిక్ అనే పేరుకి సార్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే వితిన్ 4 monthsలో ఆయన సిటీ పైన అంత గ్రిప్ తెచ్చుకొని మెన్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఏడీసీపీ ఎస్బీగా కంపేర్ టు రిమైనింగ్ ఆఫీసర్స్ పోల్చుకుంటే ఏడీసీపీ ఎస్బీ అనేది వెరీ టఫ్ పోస్ట్. కానీ ఆయన చాలా ఈజీగా చేయగలిగారు. బట్ రిటైర్మెంట్ అనేది అనివార్యం కాబట్టి ఐ విష్ హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్స్. పాపారావు గారు మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు ఇది సన్మాన కార్యక్రమానికి హాజరైన మా ఏడీసీపీ సార్కి, అలాగే వేదిక పైన ఉన్న ఏసీపీ సార్లకి, సిఐ సార్లకి, ఎస్బీపీ స్టాఫ్కి, అలాగే ఐటీ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం. యాక్చువల్గా షార్ట్ టైం ఒక 5 నెలలు సార్ అంటలో పనిచేశాము. సార్ చాలా చక్కగా మాకు గైడ్ చేశారు. ప్రతి విషయాన్ని కూడా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మమ్మల్ని ఎటువంటి విషయం ఎందుకంటే ఏం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి అనేది మాకు హెల్తీ డ్యూటీ నేర్పించారు. అలాగే రిటైర్మెంట్ అవడం ప్రతి ఒక్క కామన్ కాబట్టి సార్ దగ్గర రిటైర్మెంట్ అయినప్పుడు కూడా సార్ యొక్క సలహా మేము తీసుకుంటాము. చాలా బాగా మాకు గైడ్ చేశారు. ఎలక్షన్ టైంలో మాకు ప్రతి విషయాన్ని కూడా మాకు చెప్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. అలాగే
ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత సార్ ఆయురారోగ్యంతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు పాపారావు రాము ఎస్ఎస్ జోన్ 1 జోన్ 2 అనమాట. మార్నింగ్ టీఎస్ఆర్ లో ఏడీసీ సార్ని ఫేస్ చేసి డైరెక్ట్ గా వెళ్తాడు అనమాట. ఎవడాడు తమాషాలు చేస్తున్నాడు, అటు పడుతున్నాడు, నువ్వు ఈయన తినేస్తున్నాడు, ఈయన కట్టించాడు. ఎవడాడు తమాషాలు చేస్తున్నాడు, ఆడవాడు పడ్డానికి నువ్వేం చేస్తున్నారా, ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు చెప్పి ఫస్ట్ వచ్చి విరిచి పడిపోతున్నారు. ఇది తట్టుకొని నిలబడే టీఎస్ఆర్ వచ్చినానికి అది కాదు మాత్రమైన ఏం చెప్తున్నాను, ఏం చెప్తున్నావు, అది కాదు ఆ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అదే 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 చెప్పు అలా చెప్పని చెప్పేసి అని ఆయనకి ఆ డిఎస్ఆర్ అయ్యేటానికి ఒక గాలిబాన ఒక సైకిల్ 10 నిమిషాలు. మరి రాము పాపారావు వీళ్ళిద్దరు కలిసి ఆ ఇన్ఫర్మేషన్ ఈయన గ్యాదర్ చేసి కరెక్ట్ చేసి మార్నింగ్ అది ప్రసాదం ఈ రోజు నుంచి మరి పాపారావు రాము గారికి ఆ సమస్య తగ్గుద్ది. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు సిఎస్బి ఏఐ గారు రీసీఏ గారు మాట్లాడుతున్నారు. ఏసీపీ సార్లకి అలాగే ముఖ్య అతిథి ఈరోజు సన్మాన గ్రహీత అలాగే మన రిటైర్మెంట్ పక్కనైనటువంటి ఏసీపీ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సార్ ఫస్ట్ అనుకున్నాం మేము, మా నాగేంద్ర సార్ ఉండేవారు, నాగేంద్ర సార్ కూడా కరెక్ట్గా ఈ రోజు రిటైర్మెంట్, ఈ సార్ కూడా ఈ రోజు రిటైర్మెంట్. సరే ఎవరో ఉండిపోతే సరిపోతుంది కదా, ఆయనే మళ్ళా ఈ 3 నెలలకి 4 నెలలకి మళ్ళీ రిటైర్మెంట్ ఏంటి అని అనుకున్నాం. కాకపోతే సార్ వచ్చిన తర్వాత మొత్తం ఎస్పీ అంతా కూడా సంపూర్ణంగా సిపి సార్ దగ్గర ఎప్పుడు కూడా మేము వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా పూర్తిగా మార్చేశారు. సార్ వెళ్ళగానే ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం, అలాగే సిపి సార్ కూడా అప్పుడు మేము అంతకు ముందు ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక రకంగా చూసేవాళ్ళు. సార్ వచ్చిన తర్వాత ఆ రెస్పెక్ట్ ఇవ్వడం, సార్ మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా చెప్పడం, ఎస్బీ ఎలా ఉండాలో ఆ పీక్ వరకు తీసుకెళ్లారు. సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మొన్న ఇది కూడా చేసేటప్పుడు బాగా సార్ని మెచ్చుకొని సన్మానం చేయడం జరిగింది. బాగా చేశారు. ఎలక్షన్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఎప్పటికప్పుడు మీ అందరూ కోఆర్డినేషన్తో సార్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మంచి చేసి అంతా కూడా మన ఎస్బీకి మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే ఈ రిటైర్మెంట్ అనేది సహజం. ఎప్పుడైతే మనం అపాయింట్మెంట్ అవుతామో ఆ రోజే రిటైర్మెంట్ కూడా మన బుక్లో రాసి పెట్టేస్తారు, పలానప్పుడు రిటైర్మెంట్ అవ్వాలని. అలాగా సహజం. అలాగే సార్కి మన ఎస్బీకి మంచి పేరు తీసుకొచ్చి మనందరం కూడా ఆదర్శంగా నిలబడి మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలు అన్నీ కూడా నెరవేర్చినందుకు సార్కి మనందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రిటైర్మెంట్ లైఫ్, మిగతా రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని మేడం గారు పిల్లలు అందరితో సుఖ సంతోషాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రిటైర్మెంట్ అయిపోతున్నామంటే కొంచెం రిలాక్స్ అవ్వడం, లేదంటే పర్సనల్ పనులు చేసుకోవడం, అలా కొంచెం సమయం కేటాయించడం చేస్తూ అంటే ఎక్కువగా చేసుకుంటారు. కానీ మా ఏడీసీపీ వెంకటరావు సార్ మాత్రం అలా లేదు. ఈ రోజు వరకు కూడా ఆఫీస్లో కూర్చొని ఇంకా పెండింగ్ సంతకాలు పెట్టడము, ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇంకా ఉత్సాహంగా తిరగడము, అంటే పనిపట్ల నిబద్ధత, ఆయనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఆయనకు ఉన్నటువంటి ఒక పోలీస్ ప్రో ఆ విధంగా ఆయన మమేకం అయిపోవడము, ఒక విడదీయనటువంటి అనుబంధం, అంటే వ్యవస్థ మీద ఆయనకు లాస్ట్ వరకు సాహసోపమైన నిర్ణయాలు తీసుకోవడం, ఏది ఏమైనా సరే వివాదాస్పదమైనా పర్లేదు కానీ ఆయన అనుకున్నది నిక్కచ్చిగా చేయడం, ఈ రకమైనటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్ కోసం చేయాలని ఒక తాపత్రయం తప్పనటువంటి ఒక ఆఫీసరు. ఆయన గురించి చక్కని సందేశాలు ఒకసారి ఇచ్చారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ సిఐ గారు, ఇమిగ్రేషన్ సిఐ గారు మీటింగ్స్ తెలియజేస్తారు. ఈనాటి ఈ సన్మాన గ్రహీతైనటువంటి మన ప్రీతమ ఏడీసీపీ సార్ శ్రీ వెంకటరావు సార్కి, అలాగే వేదికపై అలంకరించినటువంటి ఇతర మన ఏసీపీ సార్స్కి, ఇతర అధికారులకు, వేదిక ముందు రాసినటువంటి మన ఆఫీసర్స్, సిబ్బంది, అలాగే గెస్టులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అందరూ చెప్పినట్లుగా రిటైర్మెంట్ అయినది చాలా సహజం.
కానీ అంత సహజమైనటువంటి రిటైర్మెంట్ని సక్సెస్ఫుల్గా జరుపుకోవడం అనేది చాలా కష్టం. సహజమైనవి సహజంగా జరిగిపోయే కార్యక్రమాలు అన్నీ కావు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇతర డిపార్ట్మెంట్స్లో మన పని మనం చేసుకుని పోతే రిటైర్మెంట్ అయిపోవచ్చు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మన పని మనం చేసుకోగలుగుతున్నావా లేదా అనేది రోజుకి 10 సార్లు చెక్ చేసుకుంటూ వెళ్తేనే రేపటి రోజు ఉంటుంది. అలా ప్రతిరోజు కూడా ఒక గంటగా గడుపుకుంటూ సక్సెస్ఫుల్గా హార్డ్ వర్క్తో అలర్ట్గా ఉండి చేసుకున్నట్లయితే ఉద్యోగం ఈరోజు ఎంత మంచి సన్మానం, ప్రశంసలు, ఆరోగ్యంతో పాటు ఒక విజయవంతమైనటువంటి సన్మానాన్ని కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన సార్కి, వెంకటరావు సార్కి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అదేవిధంగా సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి ప్రతి ఆఫీసర్ దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. అలాగే ఏడీసీ సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను 2012లో సార్ దగ్గర 1 year చేశాము. అప్పుడు సార్ ఈస్ట్ ఏసీపీగా ఉండేవాళ్ళు. అప్పుడు నేను ద్వారకా SHO SIగా పనిచేశాను 2012లో. అప్పటి నుంచి కూడా సారు ఎక్కడ కనపడినా కానీ వెంటనే నాయుడు అని చెప్పేసి చాలా యాక్టివ్గా పలకరించడం, అక్కడ ఏ పని మీద కలిసినప్పుడైనా ఆ పని మీద వెంటనే మమైకం అయ్యి మనతో చాలా కలుపుగోలుగా పనిచేయడం అనేది మనం జరిగింది. అలాగే సార్ ఏడీసీపీగా మన సిపి ఇక్కడికి వచ్చే వరకు 4 నెలల ముందు మన ఎస్బీలో కొంత నిశ్చేతమైనటువంటి పరిస్థితి ఉండేది. సిపి సార్ దగ్గర కొంతవరకు మనకి మార్క్స్ లేక కొంచెం బ్యాక్ డోర్లో ఉండేవాళ్ళమే. సార్ మన ట్రాఫిక్ ఏడీసీపీ సార్ శ్రీ శ్రీనివాసు సార్ని వేదిక వలసిందిగా సిటీలో మన ఎస్బీకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఆఫీసర్స్ అందరి దగ్గర కూడా మంచి అభిమానాన్ని, పేరుని, కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారు. ఎప్పుడు కూడా సింపుల్గా చెప్పాలంటే నేను నాకు పరిచయమైనటువంటి 2012 నుంచి కూడా చాలా సందర్భాల్లో చూడడం కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగంలో ఇప్పుడు చూస్తున్నప్పుడు కావచ్చు, సార్ని ఎప్పుడు కూడా నేను డల్గా చూడడం కానీ, నీరసంగా చూడడం కానీ చూడలేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి మనిషికి బాగా కష్టపడిన తర్వాత కనీసం వీక్నెస్ వస్తుంది, బాడీలో నీరసం వస్తుంది, ఆకలి వేస్తుంది, బాగా హార్డ్ వర్క్ చేసాము. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ వస్తుంది, ఏదైనా మనం అనుకోవడం జరగకపోయినా, ఒక ఆఫీసర్ ఏదైనా ఒక మాట అన్నప్పుడు కానీ. సరిపోతే సార్ ఏసీపీ సార్ వాసుదేవ్ సార్, ప్లీజ్ వెల్కమ్ టు డై సార్. ఓకే, ఎంత సత్కరించు. సార్ మనకి అదొక చాలా ఇంపార్టెంట్ లెసన్. ఏదైతే యాక్టివ్గా పనిచేయడం, ఆరోగ్యంగా పనిచేయడంతో పాటు ఉత్సాహంగా మనందరినీ ఉత్తేజపరిచే విధంగా ఎప్పుడు చూసాం కానీ, నీరసంగా కానీ, డిప్రెషన్తో కానీ, విచరాకుతో కానీ ఎప్పుడు చూడలేదు. సార్ ఎప్పుడైనా సరే కానీ సరదాగా మాట్లాడడం, ఏదైనా పని ఉంటే సరిగా ఏదైనా చేయలేకపోయినప్పుడు చిరుకోపాన్ని ప్రదర్శించి గట్టిగా మాట్లాడి అప్పటికి అది యాక్టివ్ చేయడం అంతవరకే తప్పితే తర్వాత తదనంతరం వాళ్ళని మనసులో పెట్టుకొని ఇబ్బంది పెట్టడం కానీ, సార్ వలన ఎవరు ఇబ్బంది పడినటువంటి దాఖలాలు కానీ ఆయన సర్వీస్లోనే లేవు. అటువంటి ఒక మంచి ఆఫీసర్ మన సిటీలో పనిచేస్తూ, అప్పుడు ఆయన సిటీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే చివరిగా ఒక క్రూషియల్ టైంలో, ఇంపార్టెంట్ టైంలో సిటీకి వచ్చి సిటీకి ఆయన సేవల్ని దిగ్విజయంగా అందించి సక్సెస్ఫుల్గా సార్ రిటైర్మెంట్ అవడం అనేది చాలా అభినందనీయం. అటువంటి ఆఫీసర్కి మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని, మనం ఉన్నటువంటి సర్వీస్లో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు కూడా ఆ సర్వీస్ని ఆదర్శంగా తీసుకుని బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రిటైర్ అయినటువంటి మన వెంకటరావు సార్ ఇంకా ఫర్దర్ రిటైర్మెంట్ లైఫ్లో ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండాలన్నటువంటి ఆ దేవుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, గుడ్ ఈవినింగ్ సార్.
మరి ఈరోజు సన్మాన గ్రహీత పదవి విరమణ పొందుతున్నటువంటి వెంకట్రావు సార్ గారికి, తర్వాత సార్ బ్యాచ్మేట్స్ అందరూ ఏసీపీస్ ఉన్నారు, అందరికీ కూడా వేదిక అలంకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సార్ ఎంత యాక్టివ్ అంటే అందరూ చెప్పారు, చాలాసేపు నుంచి చెప్తా ఉన్నారు. సార్ నాకు బక్కనపాలెం వైస్ ప్రిన్సిపల్ గారి నుంచి కూడా తెలుసు. నేను అప్పుడు పీటీసీలో పనిచేశాను. అక్కడ కూడా ఇలాగే యాక్టివ్ రోల్ పాటించేవారు సార్. ఆ బక్కనపాలెం సైట్ వెళ్లకుండా చాలా కాలం ఆపేది. ఈ విషయం మీకు చాలా మందికి తెలియదు. అది రూరల్ డిస్టిక్లోని చాలా కాలం, లేకపోతే అది 16th పేటలోకి వెళ్ళిపోయి ఉండేది అనమాట. ఆ సైట్ నాపడంలోని సార్ యొక్క పాత్ర ఎంతో ఉంది. దాన్ని స్టడీ చేసి ఆ సైట్ని మొత్తం అంతా కూడా దాన్ని సర్వే చేయించి ఆ కొండ చుట్టూ పారాఫిట్ వాల్ కానీ కంచి కానీ అన్ని వేయించడంలో అప్పట్లో వైస్ ప్రిన్సిపల్గా సార్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు నేను అక్కడ ఆర్ఎస్ఐగా పనిచేశాను. తర్వాత సార్ రిటైర్మెంట్లో సరైన టైంలో, అంటే క్రూషియల్ టైంలో వచ్చారు ఇక్కడికి. తర్వాత ఈ క్రూషియల్ పీరియడ్లో మా ఏఆర్ తరపున ఎట్లా ఉంటుందంటే ఎస్బీ సపోర్ట్గా లేకపోతే మేము సిపి సార్తో రోజు దుబ్బు తినొచ్చు. ఇట్ ఇస్ ఫ్యాక్ట్ అన్నమాట. అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సిపి సార్ తోటి ఎక్కువగా లైజనింగ్ తో ఉండేటువంటి ఆఫీసర్స్ ఎస్బీ డిసిపి సార్, ఎస్పీ మన ఏసీపీ ఎస్పీ సార్ వీళ్ళనమాట. ఎందుకంటే ఏదైనా ఎక్కువ డ్యూటీస్ విషయంలో ఎక్కడైనా మిస్టేక్ జరిగితే రిపోర్ట్ చేసేది ఎస్బీ ద్వారా వెళ్తారు. సో అక్కడ ఎప్పుడు కూడా సార్ మాకు ఏఆర్కి మనుషులు అడగడంలో కానీ, బందోబస్తు వేయడంలో కానీ, ఒకవేళ మా యొక్క బాధలు చెప్తే అది అర్థం చేసుకొని ఎలక్షన్ ని చాలా చక్కగా కంప్లీట్ చేయడంలోనే సార్ యొక్క పాత్ర ఎంతో ఉంది. దానికి మా ఎంటైర్ ఏఆర్ తరపు నుంచి సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు పర్సనల్ గా కూడా సార్ ఎంత చేశారంటే, నేను యాక్చువల్ గా సిపి సార్ చెప్పిన చేసుకుంటూ పోతాం కానీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు మాకు. సార్ ఎంత తెలియలేదంటే పదరా అని చెప్పి లోపల తీసుకుపోతారు, తీసుకొని ఇన్ని ఫైల్స్ తీసుకుని వస్తారు. సార్ చాలాసేపు స్టడీ చేస్తాడు. సార్ చూస్తాడు టక్కున ఒక బిస్కెట్ వేస్తాడు అంతే. ఇక సార్ నవ్వే ఆపేలోపు ఫైల్స్ అని సంతకం అయిపోతాయి. టగటగ భాస్కర్ సార్ ఉంటారు, మన దుర్గాప్రసాద్ సార్ ఉంటారు. పనిలో పనికి అయిపోయినట్టు ఇక ఆయన నవ్వుతూనే ఉంటారు, లోపలన్నీ టగటగ పెట్టేస్తారు. వచ్చిన పని చూసావని చెప్పేసి తప్పని ఎంకబట్టి నీ పని అయిపోయిన పని తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ నేను కళ్ళాలో చూశాను అనమాట. ఫైల్స్ అవడంలో కానీ, ఒకవేళ ఈ సార్ తీసుకున్న ఫైల్ అక్కడ కాదంటే అంటే మార్చేస్తారు మళ్ళా. ఇది అంతే సార్, ఇది కరెక్టే సార్ అని చెప్పేసి వెంటనే, అంటే ఇది పెన్న మీద అడ్డు తిప్పినట్టు వెంటనే రెండో వైపు కూడా ఇదే నిజం అనిపిస్తుంది మనకి. మొదట ఏదైతే నిజం అనుకుని తీసుకుని వెళ్తామో రెండోసారి కూడా అదే నిజం అనిపిస్తుంది. అంటే అంత టాక్ట్ఫుల్ గా అక్కడ అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. అలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల ఒక విధంగా ఇంత ఎలక్షన్ కానీ ఇది కానీ చాలా సక్సెస్ గా కంప్లీట్ చేయగలిగారు. ప్రతిదీ క్రైమ్ మీటింగ్ అవుతున్నప్పుడే ఆఫీసర్స్ నామినేట్ కూడా చేసేస్తుంటారు సార్. ఎందుకంటే సార్ ఎంత కాన్ఫిడెంట్ చెప్తారంటే ఖచ్చితంగా, అంటే సార్ గారు మొత్తం సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ డేటింగ్ ఉంటుంది. అప్పటికప్పుడే ఆ ఎస్ఆర్ అని చెప్తారు, సిపి సార్ అలా చూస్తూ ఉంటారు అనమాట. కరెక్ట్ గా చెప్తారు అంటే ఎస్ఆర్ అవుతుంది సార్ అన్నారు. తర్వాత మనం యొక్క పోస్టల్ బ్యాలెట్ ని ఇంతమంది పోస్టల్ బ్యాలెట్ వేయడానికి కారణం ఆ వర్క్ పర్సూ చేసినటువంటి సార్కి కూడా అది చాలా మేజర్. ఇంకా అందరి దగ్గర అంత డాటా కలెక్ట్ చేసే ఎలక్షన్ సేవలు అందరికీ కూడా మా ఏఆర్ తరపు నుంచి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను సార్. మీరు ఎలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. నిజమే, మన ఎంటీఆర్ గారు చాలా బాగా చెప్పారు. టీం అందరం కలిసి తీసుకొని ఏడీసీ సార్, మన ఏసీపీ గారు, తర్వాత సిఐస్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల అది ఎంత అయిపోతుందో తెలియదు. అంతే అవుట్ ఆఫ్ టైం ఒక 1 hour 2 hours 3 hours అక్కడ ఉండిపోతుంది అక్కడ అంతా. ఇక బయట అంతా కూడా ఎదురు చూస్తాం, ఎస్బీ వెళ్ళి ఇంకా రాలేదని చెప్పేసి అని. అక్కడ ఇంకా సీసీ గారు అయితే మీరు తొందరగా ఖాళీ చేయండి ప్లేస్, ఇక్కడ మాకు ప్లేస్ ఇక్కడ ఇదైపోయింది, బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారని. సార్ కూడా అప్పుడు చమత్కారంగా వెంటిలేటర్ బ్యాచ్ వచ్చిందని సిపి గారు అంటుంటారు. వెంటిలేటర్ బ్యాచ్ ఎస్బీ వస్తే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ద్వారకా ఏసీపీ గారిని వేదిక మీద రావాల్సింది అంటున్నాను. సార్కి బొకేతో సత్కరణ చేసుకుంటే ఆపద సార్. ఏసీపీ సార్.
ద్వారకా ఏసీపీ సార్ ప్లీజ్. సార్ తాలూకా విఎన్యు కో బ్రదర్ డాక్టర్ కె వెంకటరావు గారు రిటైర్డ్ ప్రిన్సిపల్, ఏపీ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. సార్ గాజువాకలో ఉంటారు. చెప్పిన గ్రీటింగ్స్ తెలియజేసి కూడా ప్రేరితమైన ఈరోజు సన్మాన్ గ్రహీత అదే నాకు విఎన్పి గారు అయినటువంటి ఈ సేర వెంకట్రావు గారు. ఆయన పేరు నా పేరు ఒకటే, నా పేరు పోరాటం, ఆయన పేరు సేర వెంకట్రావు. అది వేదికను అలంకరించినటువంటి పోలీస్ ఆఫీసర్స్కి, వేదిక ముందున్నటువంటి పోలీస్ సిబ్బందికి, మిగతా సిబ్బందికి, విలేకరులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ స్టాఫ్ మాట్లాడేటటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసామన్నది కాకుండా మనం చేసేటటువంటి వృత్తిలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదన్నదే అటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా అది వృధా అనే నా పర్సనల్ ఒపీనియన్. మరి మీరు మాట్లాడేటటువంటి ఈ విషయాన్ని కానీ పరిశీలించినట్లయితే మరి చాలా మంది చాలా విషయాలు చెప్పారు సార్ గురించి. సార్ చాలా యాక్టివ్ అని, చాలా డేరింగ్ గా ఉంటారని, ఏ స్టెప్ తీసుకున్నా చాలా అవలేలుగా ఆ సమస్యను పరిష్కరిస్తారని. జనరల్ గా మనం ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు ఫీల్డ్ లో సక్సెస్ అవుతుంది, కానీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి వీక్ అవుతుంది. కానీ మన ఏఆర్ స్టాఫ్ చెప్పారు, అటు ఫీల్డ్ వర్కే కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో ఫైల్ క్లియరెన్స్ కూడా చేయడంలో ఎప్పటికప్పుడు చేసుకుంటారు. కాబట్టి ఈ రెండు చేస్తేనే ఆయన ఒక మంచి ఉద్యోగంగా పేరు తెచ్చుకుంటారు అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. పర్లేదు, ఒక 1 minutes మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఆయన పర్సనల్గా మీరు వస్తే బాగుంటుంది, మరి ఫ్యామిలీ తరఫున మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటి విషయం చెప్పడం వల్ల ఆయనతో నాకుండేటటువంటి అనుబంధం ఓన్లీ 1.5 years. అది ఎందుకంటే వాళ్ళ పెద్ద అబ్బాయికి మా పెద్ద అమ్మాయిని ఇచ్చారు కాబట్టి అది 1.5 years జరిగింది. ఈ 1.5 years నేను మ్యారేజ్ పూర్వం మరి సార్ పోలీస్ ఆఫీసర్ కదా, మరి అమ్మాయి ఎట్లా ఉంటుందో ఏమిటనేది కొద్దిగా అంటే చెప్పకపోతే అంటే కొద్దిగా భయం వేసినప్పుడు కూడా నేను నా తాలూకా స్టూడెంట్స్ వాళ్ళతో అసలు సార్ చాలా మంచివాళ్ళు. అన్నిటికంటే వాళ్ళ అబ్బాయి చాలా మంచిది, ఫ్యామిలీ మంచిది, మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ భరోసా అయితే నేను మా పెద్ద అమ్మాయిని అవ్వడం, నేను అనుకున్న దానికంటే అంటే నేను మా పాపకి ఎక్కువ చూసానో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మా పాపని కోడల్లా కాదు కూతుర్లాగే చూసుకుంటారు. కాబట్టి అది నాకు చాలా ఆనందం ఉంది. ఆ విషయంలో ఆయనే కాదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన మా అల్లుడి గారికి చాలా వినయంగా చాలా ఇంపార్టెన్స్ కూడా పాప కూడా జరిగింది. తర్వాత ఆయనకి ముగ్గురు కూడా ఒకే రకంగా తన చదువు మీద కానీ తన వృత్తి మీద కానీ తండ్రిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ తాలూకా భవిష్యత్తుని తీర్చుకోవడం జరిగింది. మరి వాళ్ళ పెద్ద అబ్బాయి సిటీ బ్యాంక్ లో ఈజ్ ఎర్నడ్ నియర్లీ 40 lakhs per annum. అలాగే రెండో అబ్బాయి ఈజ్ అట్ సింగపూర్, ఈజ్ ఆల్సో ఎర్నడ్ మోర్ దెన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో
getting more than 1 hours, he is expected to leave say close to US. కాబట్టి సార్ రిటైర్మెంట్ అనేది అది సహజం ఉద్యోగంలో. అండి మన T20 మ్యాచ్ చూసాం కాబట్టి ఈనాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మన రిటైరింగ్ ఆఫీసర్ శ్రీ వెంకట్రావు గారు, అనకాపల్లి ఏడీసీపీ గారు, మిగతా ఏసీపీలు, మా సహచర సభ్యులందరికీ కూడా సారు ఇక్కడికి 4 నెలల నుండి వచ్చారు. సార్తో మధ్య పరిచయం లేదు. రాగానే అందరూ కలిసాం వెళ్ళి. సాధారణంగా రిటైర్మెంట్ చేసి ఒక 5-6 నెలల ముందు కొత్త పోస్టింగ్ వచ్చిన మామూలు చేస్తూ ఉంటే పర్లేదు, కానీ కొత్తగా వేరే చోటకి 5 నెలల ముందు 6 నెలల ముందు వస్తే ఏమో చూసుకోండి, నాకు ఇంకో 6 నెలల సర్వీస్ ఉంది, ఏదో బయటకు వెళ్ళిపోదాం వచ్చాను, అసలు లీవ్ పెడదాం అనుకున్నా, ఏదో వచ్చేసాను, ఇక్కడ మాట ఉంది సాధారణంగా పోలీసుల్లో. కానీ ఆయన ఆ రోజు కొత్తగా ప్రమోషన్ జాబ్ తీసుకుని 3 ఏళ్ళ సర్వీస్ ఉందో 4 నెలల సర్వీస్ అని అక్కడ మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే చక్కగా చేసుకుందాం, హ్యాపీగా చేసుకుందాం అంటూ చాలా జాలీగా ఎంజాయ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కూడా చాలా సరదాగా మాట్లాడుతుండేవాళ్ళు. తర్వాత మొన్న మధ్య ఏదో అర్జెంట్ పని పడిందని నాకు ఫోన్ చేశారు. పొద్దున్నే ఫోన్ చేసి అర్జెంట్గా హెచ్ఎం గారు ఏదో ఇన్ఫర్మేషన్ అడిగారండి, మన వాళ్ళు ఎవరన్నా పిలిచి 7 వచ్చి తయారు చేసి 9 రిపోర్ట్ ఇచ్చారట, ఇచ్చేమని చెప్పండి అన్నారు. అంతనే చెప్తారు పోలీస్ ఆఫీసర్ ఎవరైనా, తొందరగా చెప్పని చెప్పండి అంటారు. ఈయన స్పెషల్ ఏంటంటే చేసేసి ఇకన్ టేక్ రెస్ట్ అండి అట్లా అంటే అనేది చాలా గొప్ప విషయం. అంటే వెల్ఫేర్ కానీ ఇది కానీ పని తీసుకోవడమే కాదు, ఆ పిలిచి ఒక 2 hours చేసి అక్కడ వెళ్ళిపోమని చెప్పండి, ఇకన్ టేక్ రెస్ట్ అండి అనేసారు. సో అంత ఇదిగా ఉంటారు. స్టాఫ్ మీద కూడా చాలా సరదాగా ఉంటుంటారు. సో ఆయన రిటైర్మెంట్ లీవ్ ఒకటి సార్, నేను రిటైర్ అవ్వడం చెప్పే విషయాలు ఒకటే. రిటైర్ అయిపోగానే మన ఏకైకంగా చెప్పారు రిటైర్మెంట్, మన ఇక్కడ ముందు చెప్పారు. ముఖ్యంగా పోలీసులు బాగా వర్తిస్తుంది. సర్వీస్లో ఉన్నంతకాలము మనం పొద్దున ఎప్పుడో వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తాము. ఎంప్లాయీస్ అంటే 10 to 5 కానీ పోలీసు వాళ్ళైతే ఎప్పుడు వస్తారో ఎప్పుడు తెలియదు. ఇంకా లేడీస్కి ఒకటిదాకా వచ్చేప్పుడు ఫుల్ జీతం అంతా, మనిషి మాత్రం హాఫ్ అయిట. రిటైర్ అయితే మాత్రం ఫుల్ మనిషి హాఫ్ జీతం అంట. కాబట్టి ఏమన్నా రిటైర్ బాధపడకండి, ఇక్కడ ఫుల్గా మీ మనిషి ఉంటాడు ఇంట్లో, జీతం హాఫ్ వస్తుంది బాధపడకండి అంటారు. సో సార్ అవైలబుల్ ఉంటారు ఇంట్లో. తర్వాత రిటైర్ కాగానే మన ఇళ్ళలో జరిగే మెయిన్ ఏంటంటే ఇక ఈ ఉద్యోగం బాధ్యతలు చాలా బెటర్ అనిపిస్తాయి. ఇంట్లో వెంటనే మన వాళ్ళు స్కూల్ తీసుకెళ్ళడం, మనవరాలను చూసుకోవడము, ఈ బాధ్యతలు కొత్తగా అడ్డగడుతున్నాయి. దయచేసి అక్కడ స్వీకరించకండి, నిర్మం మాటలు చెప్పండి సార్. ఇక నుంచి ఈ లైఫ్ మీదే, చక్కగా ఎంజాయ్ చేయండి. చాలా ఎంజాయ్గా ఉన్నారు. మీరు అవకాశం ఉంటే ఎవ్రీ 3 నెలల ఒకసారి పుణ్యక్షేత్రానికి వెళ్ళండి సరదాగా. ఇంకా తీర్థయాత్రలు చేయండి, విహారయాత్రలు చేయండి, ఓపిక చేయండి సార్. తర్వాత మనకి ఇన్నాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్ఓ గారు పుణ్యమాన్ని భద్రత ఉంది. రేపు పొద్దున ఒక డాక్టర్ దగ్గర వెళ్ళడానికి భద్రత ఉండదు, ఏముండదు. వెళ్ళగానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వచ్చి 50,000 ముందు కట్టాడు ఆయన. కాబట్టి దయచేసి అందరూ రిటైర్మెంట్ అయ్యే ముందో ఎంతో హెల్త్ పాలసీలు తీసుకోండి సార్. హెల్త్ పాలసీలు ఎన్ని ఉంటే అంత మంచిది, అవే మనం కాపాడతాయి. వాళ్ళకి ఇంకెవరో ఏం చేయరు. మన డబ్బు మన ఇష్టం, మన పిల్లలకి మన డబ్బులు ఆస్తులు ఏవి పంచక్కర్లా, వాళ్ళకి మనం ఇచ్చే కూడా పనికిరావు. కాబట్టి ఎవరికి ఏమైనా మీ డబ్బు మీరు ఎంజాయ్ చేయండి, మీరు హాయిగా తిరగండి, చక్కగా ఎంజాయ్ చేయండి సార్ లైఫ్ని. రిటైర్ అవ్వడం చెప్పే సలహా ఇదే. ఇంకా వేరే బాధ్యతలు పెట్టుకోకండి, ఎంజాయ్ చేయండి. ఎంత మనం ఎంజాయ్ చేస్తే మన లైఫ్ స్టైల్ పెరుగుతుంది. మనం ఇలా దగ్గర వచ్చిన పిల్లలు స్కూల్ తిప్పడం, తీసుకురావడం, కూరలు తీసుకురావడం ఇవి చేస్తే మనం ఇంకా ముందుకుపోతాం మనం ఖచ్చితంగా. కాబట్టి ఎంజాయ్ చేయండి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తే మరొకసారి మీకు 15 మంది వర్షం శుభాకాంక్షలు. Retirement, so many things he can do, and actually retirement is actually prescribed after 60 years. There is one, it is actually relation with our mythology also, because we have 60 years. Prabhava Vibhava Shukla Pramodat in the 60 years are there. So when he completes 60th year and 61st, the same year in which he was born, that actually comes back. So 60 years we have made revolutions around the sun along with the earth. The first phase of revolution is over now. Now the second phase he has entered.
First page is actually, it is only materialism. Always we think about how much we have to earn, how much we have to save for the children, what kind of education we have to give to the children, and what kind of health problems there, how to meet them, and how much property we have to earn. And well, all these things actually these are called materialism. The moment he enters the 61st year, he enters in the higher sphere of enlightenment. That is spirituality. Spirituality actually doesn't mean taking a holy bath, applying sacred gases, and wearing silk costumes, and going to a temple and worshipping there. Actually, spirituality, Rabindranath Tagore said in one of the poems in Gitanjali, the Gitanjali which has won Nobel Prize, one of the poems is actually said, God is not there in the dark corners of the temple. We people are going, taking incenses, rich offers, and wearing silk costumes and everything, we go to temple, thinking God is there. But according to Rabindranath Tagore, the greatest philosopher in the world, and greatest poet, greatest dramatist, what he said, God is not there in the dark corners of the temple. God is there in the person who is breaking stones for laying road for you in summer and winter, rain and sun, day and night. In his sweat, God is there. In his dusty clothes, God is there. Go and help him. God is not there in the dark corners of the temple. What we people do, we ignore the human beings, we ignore the humanity. We actually think about that. Like Gurjara Apparao garu, ఎప్పుడో 150 సంవత్సరాల కింద 10 పోయం రాశారు. సింపుల్ వర్డ్స్ తో రాశారు, కానీ డీప్ మెసేజ్ హస్ గివెన్. మన పక్కన మన విజయనగరంలో ఉన్నటువంటి గురజాడ అప్పారావు రాసిందని మనం మర్చిపోతాం. అలా మహాత్యాన్ని మర్చిపోతూ ఉంటాం, అంత మహాకవి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. మనం మట్టి ఏంటంటే మన బంగారం, మన వజ్రాలు, మన రత్నాలు, మన ఇల్లు, మన వాకిలు, ఇదే మన ప్రపంచం అనుకుంటున్నాం. వాళ్ళకు అవి కాదు. దేశం అంటే హ్యుమానిటీ, నాట్ ఇన్ ఆల్ దిస్ వాట్ ఎవర్ మెటీరియల్ దట్ ఈస్ దేర్. అండ్ ఇఫ్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు హ్యుమానిటీ, హెల్ప్ హిమ్, then only he will flourish, then the entire country will flourish, entire nation will flourish. So that is why after retirement, I would like to request Venkatrao to take this kind of human services, the new spirituality according to whatever actually Rabindranath Tagore said. And in this only we can give satisfaction, the true satisfaction, the real contentment actually we will get. And apart from this, I would like to tell one more thing. I don't want to take more time. Even though he is a police officer, he has never shown any kind of color in his children. He has raised him, he has brought up him with utmost obedience and devotion to God and everything. That's why the children are very, very obedient, very, very docile, very, very respectable. That kind of actually thing we have all to adopt, how to bring up our children. So with this, I would like to request, I would like to say to Venkatrao to take care of his health and everything, and not to stay in his house, wander around India and go to Singapore, go to different countries, because his son is there, who is my student. He was actually in engineering. When he was 10th class, I used to teach him grammar there. So with this, I would like to conclude, and thank you Venkatrao for having given me this wonderful opportunity. Thank you. థ్యాంక్ యూ సార్. సార్ గురించి, సార్ కుటుంబం గురించి చాలా చక్కగా పరిచయం చేశారు, మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు. ఇక్కడ వెంకటరావు సార్, ఆయనతో నేను ఈ ఎస్బీలో ఉన్నప్పుడు ఈ 4 ఏళ్ళు సార్ దగ్గర పనిచేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది. సార్ ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఆయన అంతకు మించి చాలా ఎక్కువగా అనుభవిస్తున్నారు, పాటిస్తున్నారు. డివోషన్గా కానీ, ఆయన అదేవిధంగా వర్క్ ప్యాషన్ కానీ, తర్వాత ఆయన హెల్త్ గురించి తీసుకున్నటువంటి కేర్ కానీ, ఏ రోజు ఆయన వయసు తినింది నేను చూడలేదు. ఆయన ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, వర్కింగ్ స్టైల్ కానీ అంతా ఒక సిస్టమేటిక్గా, ఒక ఫార్ములా ప్రకారంగా వెళుతూ ఉంటారు. అంత చక్కగా ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటారు. థ్యాంక్ యూ సార్.
జేడీ గారికి గ్రీటింగ్స్ ఇస్తారా సార్? అక్కడి నుంచి గ్రీటింగ్స్ ఇచ్చేస్తారా సార్? దాని నుంచి మాట్లాడండి. సభకు నమస్కారం. నేను ఎస్పీ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఆల్సో రిటైర్డ్ డైరెక్టర్ జేఈపీ మాట్లాడుతున్నాను. నాకు వెంకటరావు గారు 99 నుంచి పరిచయం. నేను ప్రిన్సిపల్ గవర్నమెంట్ నుంచి పరిచయం నాకు కదా. సో ఇప్పుడే మాట్లాడారు ప్రజలందరినీ, పోలీసు ఉన్నతాధికారులకి, అధికారులకి, సిబ్బందికి అండ్ సేవకులందరికీ నా శుభాకాంక్షలు. వెంకటరావు గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ రిటైర్డ్ అండ్ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. థ్యాంక్ యూ. వెంకటరావు గారికి వారి కుటుంబానికి ప్రభుత్వం ఆయుధ ఆరోగ్యం ఆనందమాలని ఈ రిటైర్మెంట్ లైఫ్ వారికి ఆనందంగా గడవాలని ప్రార్థిస్తూ వెంకటరావు సార్ని వీరికి చెప్పాల్సిన కోరుతున్నాం. వెంకటరావు సార్ సభకి నమస్కారం. సుదీర్ఘమైన సర్వీస్ చేసి ఇవాళ రిటైర్మెంట్ అభినందన సభ చేసుకుంటున్న మన ఎస్ వెంకటరావు గారికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయనకి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని మన ఎస్పీ తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాను. మన ఏడీసీపీ ట్రాఫిక్ సార్ని గ్రీటింగ్స్ తెలియజేసుకోవాలి. అందరూ డిన్నర్ ఉంది, దయచేసి డిన్నర్ వెళ్ళాలి. ఎవరు కూడా డిన్నర్ చేయకుండా వెళ్ళండి. ప్రశాంత్ మన వాళ్ళందరూ డిన్నర్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నారు. సత్కరించిన వాళ్ళు డిన్నర్ పెడితే డిన్నర్ తీసుకెళ్ళాలి. రావాలి సభకు వందనం. ఈరోజు నా మిత్రుడు, మా బ్యాచ్ మేట్ అందరూ కూర్చోండి వెంకటరామయ్య కూర్చోండి. ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నమస్కారం. మరి సుదీర్ఘమైనటువంటి 35 సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్లో అందున ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి పోలీస్ శాఖలో పనిచేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఈరోజు పదవి నిర్వహణ చేస్తున్న నాయకులు మరి శుభాకాంక్షలు తెలియ చక్కగా ప్రయోజకులయ్యారు. దానిలో ఒక పోలీస్ అధికారిగా వారి బాధ్యత కంటే కూడా మరి సహధర్మచారి పాత్ర చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంట్లో అన్ని సర్దుకొని పిల్లల్ని వాళ్ళ మంచి చెడు అన్ని చూసుకొని, ఎందుకంటే పిల్లల బాగోగులు వాళ్ళు ఒక్కొక్క టైంలో పోలీస్ ఆఫీసరు మనం ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లలు నిద్రపోతారు. వాళ్ళు నిద్ర లేవకముందే మనం బయలుదేరి వస్తుంటాం. వాళ్ళు ఏం చదువుతున్నారో, వాళ్ళు ఏం తింటున్నారో, వాళ్ళ అవసరాలు ఏంటో, వాళ్ళ స్నేహితులు ఎవరో ఏంటి మనకి ఏమీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి చక్కగా 3 పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి చెల్లెమ్మకి అన్నయ్య ప్రతి అడుగులో అడుగుగా ఉండి మన బ్యాచ్మెంట్ మన ఏడీసీ బ్యాట్మెంట్ గారికి చూపులతో గ్రీటింగ్. లాస్ట్ ఈరోజు పదవి విరమణ చేసిన కార్యక్రమానికి వెంకట్రావు నేను నిజాలు కానీ ఈ జూన్లో ఇద్దరం కూడా నేను సిఐడిలో ఉండగా అతను ఈస్ట్ చేసేది చేశారు. తర్వాత ఇప్పుడే కలిసి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన రోజు నేను ఎక్కువ మార్నింగ్ ఎక్కువ వాకింగ్ వెళ్ళినప్పుడు ఆయన మీరు చూడండి నేను సముద్ర వారిని మేమేమో వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళం రోడ్లో. కానీ ఆయన మాత్రం ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది.
మా ఎస్సీ ఏసీపీ గారు సార్ సైడ్ వాళ్ళే సార్ సైడ్ ఇవ్వండి సార్ సైడ్ ఇవ్వండి సార్ అలాగే అవుతుంది వైడే ఉంది అటు అటు నారాయణమ్మ తల్లి తల్లి స్వామిరెడ్డి గారు వ్యవసాయ 1948లో నిర్మించారు. వైడ్ సార్ వైడ్ ఇంకా అటు సార్ వైడ్ ఇంకా అటు ఇక్కడ సార్ విద్యాభ్యాసం గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్ హై స్కూల్ నెల్లిమల్లో ఎంఆర్ కాలేజ్ విజ్ఞానంలో జరిగింది. విశాఖపట్నం బిఎస్సీ పీఈడి అంబేద్కర్ ముందు పూర్తి చేసి కళాశాల క్లాసుల్లో మానాపురం వెంకటరావు మాస్టర్ గారి స్కూల్స్లో పాఠాలు చెబుతున్న లాఠీ పట్టాల చిరకాల పట్టణంలో జరిగింది. శిక్షణాంతరం జవాబానికి ఏ కోర్టు మొట్టమొదటి పోలీస్ స్టేషన్ శివకుంఠాపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి జ్ఞాపకాలు మీ జీవిత పాల్గొండేలో రాష్ట్ర క్షణాలు అభినందనవి. అందించిన మహారాజా శిక్షాకాశంలో సంగతి పోలీస్ స్టేషన్లో మరి సంస్కృతిగా ఛార్జీ తీసుకుని లక్షల స్థానాల ప్రణాళిక నిర్వహించడం సాధారణానికి కోటవేరు దూరంలో నేషనల్ హైవే పక్కన కసిపేట పోలీస్ స్టేషన్లో మీరు చేసినటువంటి ఉద్యోగ జీవన పథకాల శిక్ష 1997 మధ్యకాలంలో మన్యానికి ఒకగా నరసింహ బాధ్యత అధికారిగా జిల్లాధికారి ప్రస్తుతం మీరు ఇన్స్పెక్టర్ గా విశాఖపట్నం అవినీతి నిరోధక విభాగంలోను సిటీ స్పెషల్ బ్రాంచ్ కంటర్పాలెం సాధన విభాగంలోను విశాఖ విభాగంలోను ఇలా అనేక విభాగాల్లో పనిచేసిన అభివృద్ధి అనుభవం మీది. 2010 డిఎస్పీగా సిటీ లైన్స్ విశాఖపట్నం ఏసీపీ ట్రాఫిక్ డిఎస్పీ రైల్వేస్ అసిస్టెంట్ కమాండెంట్ గా ఏసీపీ సిటీసీ విజయవాడ ట్రాఫిక్ డిఎస్పీ రాజమహేంద్రవరం 7 ప్రాంతాల అధికారులు ఉద్యోగం తీసుకొచ్చింది. 2000 అడిషనల్ సూపరింటెండెంట్ 10 మంది ఇంజనీర్స్ విభాగం విజయనగరం సభలో పనిచేసిన చంద్రమాసం స్వాతంత్ర పార్లమెంట్ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో 0% నగరానికి శాంతి విలువలను ప్రత్యేక కూర్చోవడం ప్రజల సిబ్బంది భారతీయ 2 నిమిషాలు కూర్చోండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా మన మాట్లాడిన తర్వాత ఘనంగా ఆత్మీయతగా నిర్వహిస్తున్న మా ఎస్బీ సిబ్బందికి ముందుగా నా ధన్యవాదాలు. అయితే ప్రభుత్వ ఉద్యోగి జాయిన్ అయిన వెంటనే పదవి విరమణ తప్పదు ఎవరైనా సరే. కానీ ఈ మధ్యకాలంలో ఆ ప్రయాణం అనేది
ఎంత చక్కగా నడిపించాలనేది చాలా మనిషి యొక్క వ్యక్తిత్వం బట్టి ఆ శ్రమ బట్టి ఉంటుంది. అలాగే నేను 1989 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్, ఫస్ట్ టైం సీనియర్ ఏజెన్సీలో పనిచేసాము. అప్పుడు కూంబింగ్ ఆపరేషన్స్, ప్రతిరోజు కూంబింగ్ వెళ్ళామంటే తిరిగి ఇంటికి వస్తాం లేదని ధైర్యం ఉండేది కాదు. చాలా ఘోరమైన ఆ కూంబింగ్ ఆపరేషన్స్. ఒకసారి వెళ్ళామంటే 15 days రాణించేవారు కాదు. ఆహారం అవన్నీ చాలా కఠినమైనవి. ఆ పరిస్థితిలో దారికొండ, అమ్మవారి దారికొండ, సీలేరు, చింతపల్లి, ఇంకా డీప్ ఫారెస్ట్ ఏరియా తిరిగేవారు. అలా ప్రారంభించిన మా ఉద్యోగం చివరికి ఇలాగా సిటీకి కసింకోట, అనకాపల్లి, నర్సీపట్నం, గొలుగొండ చేస్తూ ఆ ప్రమోషన్ ఏసీబీ 4 చేశాను నేను. అప్పుడు కూడా చాలా మంచి కేసెస్, తక్కువ పీరియడ్లో ఎక్కువ అసెట్స్ చేసిన 10 కేసెస్ చేసిన ఆ వ్యక్తిగా నాకు ఐఓగా ముందు 6 కేసెస్ వస్తే 100 కన్విక్షన్. సో ఎందుకు చెప్తున్నామంటే మన ఈ యొక్క యాత్రలో, జాబ్ని యాత్రలో మనం చేసేది ఒక మైలురాలిగా ప్రతి స్టేజ్లో కూడా ఉండాలి. అలాగే తర్వాత ఈ స్టేజ్కి వచ్చాను, ఈస్ట్ ట్రాఫిక్గా చేశాను. ట్రాఫిక్ నాకు చాలా ఇష్టం. అదేంటే సిఏగా చేశాను, ఏసీపీగా చేశాను, మళ్ళీ రాజమండ్రిలో డిఎస్పీ ట్రాఫిక్గా చేశాను. సో ట్రాఫిక్ మీద మంచి అవగాహన. ఎందుకంటే కసికోట్లో చేసేటప్పుడు ఈ ట్రాఫిక్ కూడా హైవే అవ్వడం, ప్రతిరోజు యాక్సిడెంట్స్, ప్రతిరోజు డీజిల్ ట్రాఫిక్. కసికోట ఎస్ఐ మీన్స్ ట్రాఫిక్ ఎస్ఐ లెక్క మోస్ట్ స్టాండర్డ్ అయినప్పుడు కూడా ఆ విధంగా ట్రాఫిక్తో మంచి అనుబంధం, ఏ ఇన్సిడెంట్ అయినా ఇమ్మీడియట్గా అసెస్మెంట్ చెప్పడము, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. బికాస్ ట్రాఫిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ జాబ్. ఎందుకంటే మన గాని అవాయిడ్ చేసిన ప్రాణం నిండు ప్రాణం నిలబడుతుంది, లేదంటే తీరుతుంది. సో ఈ విధంగా వచ్చాము. అలా ఈస్ట్ ఏసీపీగా చేసాము. ఈస్ట్ ఏసీపీగా ఈ నగరంలో చాలా మందికి పరిచయం. దాని ముందు ఇన్స్పెక్టర్గా కూడా కంచరపాలెం చేశాను, అలాగే గోపాలపట్నం చేశాను, ఈ ఎస్బీలో కూడా చేశాను. ఎస్బీలో కూడా ఎస్బీ 1 కూడా ఏసీపీ ఇన్స్పెక్టర్ చేశాను. ఇప్పుడు ఏడీసీపీగా ఎస్బీలో సేమ్ పోస్ట్ ఈ క్యాడర్లో ఇప్పుడు రిటైర్ అవుతున్నాం. సో ఇది చెప్పేది ఏంటంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం కొన్ని పారామీటర్స్ చాలా అవసరం. మేము ఎంత చేసినా ఇంట్లో వాళ్ళు ఆ సహకారం లేదు, మేము చేయడం చాలా కష్టం. పోలీసులు ఇప్పుడు టెన్షన్స్ ఉంటాయి ఉద్యోగంలో, మనం చేయని దాన్ని కూడా టెన్షన్ వచ్చి పడుతుంటుంది. దాన్ని నిగ్రహించుకొని ముందుకు వెళ్తూ కమిట్మెంట్గా చేస్తూ చివరికి మా యూషియస్గా ప్రమోషన్ వస్తూ ఆర్ఐగా విశాఖపట్నంలోనే చేశాను. తర్వాత సేపు బిజినెస్ సేపు కూడా చేశాము, అక్కడ కూడా రికార్డే. అలాగే ఫైనల్గా మా యాత్ర ఇక్కడికి వచ్చి స్పెషల్ బ్రాంచ్లో ఎండింగ్ అయింది. అయితే ఈ స్పెషల్ బ్రాంచ్ ఎండింగ్ చాలా విశేషమైనది, ఇష్టమైనది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా 22 యాక్ట్ కాన్స్టిట్యూన్స్ కూడా నిరంతరం వాళ్ళు తేవడం, ఈ ఎలక్షన్స్ రావడం, ఈ ఎలక్షన్ కాకుండా బందోబస్తులు, తీవ్రమైన బందోబస్తులు, ఒత్తిడి, అదంతా మీ అందరూ తెలిసిందే. ఎస్బీ అనేది చాలా కష్టమే. ఈ ప్రక్రియలో మా సిబ్బందిని చాలా కష్టపడి కరెక్టే, కానీ తప్పలేదు. అయినా సరే నా అడ్మినిస్ట్రేషన్ ఎవరో కూడా నేను మెమోలు, చార్జ్ మెమోలు ఇవ్వడం ఉండదు, కానీ గదమాయిస్తాను, వాళ్ళు కమెంట్ చేస్తాను, నా పని చేయించుకుంటాను, అన్నీ మర్చిపోతాను. వాళ్ళ మీద మళ్ళీ ఇంకేది చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఈ విధమైన అడ్మినిస్ట్రేషన్తో ఈరోజు కమిషనరేట్లో ఎస్బీ అనేది చాలా దారుణమైన పరిస్థితులు నేను వచ్చాను. తక్కువ పీరియడ్లో ఎస్బీఐ యాక్ట్ ప్రతి ఒక్కరు నాకు తెలుసు, ప్రతి వీధి తెలుసు, ప్రతి సొంత తెలుసు, ప్రతి కాంటాక్ట్స్ తెలుసు. దానివల్ల మనం సక్సెస్ఫుల్గా మనం ఈ యొక్క ఎస్బీ తక్కువ పీరియడ్లో అత్యంత ఎక్కువైన నా యొక్క అనుభవంతో కూడా దీనికి పనికొచ్చింది. నా వంతు, నా మ్యాక్సిమం నేను సిపి గారికి సహాయపడ్డాను. ఆ సిపి గారికి కూడా ధన్యవాదాలు. వారు ఎంతో మనకి ఎంతో గౌరవించారు. మన సిపి గారు ఇచ్చినంత గౌరవం ఎవరికి. మేడం గారు నమస్కారం. మేడం, మా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ మేడం గారిని 2 వాక్యాలు చెప్పకపోవచ్చు. మేడం గారు, నేను
మన కైండ్ సిపి గారి వద్ద అనేకమైన విషయాలు డిస్కస్ చేస్తుంటాము. ఆ టైంలో మేడం గారు చాలా సపోర్టివ్, మామూలు కాదు. అలా అదేగా నా పట్లని కాదు, మన సిబ్బంది పట్ల ఎవరికైనా సరే ఉన్నట్లయితే మేడం ద్వారా చాలా మందికి మంచి జరిగే. ఇప్పుడు కూడా మేడంకి హెల్పింగ్ నేచర్. ఆ విధంగా మేడం గారు మనకి వెరీ లైక్లీ టు హ్యావ్ మేడం డిసిపి క్రైమ్స్ హియర్. సో సిపి గారిని చాలా విధంగా మనకి మన వైపు తీసుకొచ్చి సహాయపడ్డారు మేడం. ఇది చాలా మంది తెలియదు, నాకు తెలుసు. అది ఇప్పుడు నా వరకు వచ్చినట్లయితే ఈ విధంగా ప్రస్థానం జరిగింది. ఎస్బీలో తప్పలేదు, తక్కువ పీరియడ్లో ఎక్కువ పనిచేయడం వల్ల నా సిబ్బంది మీద హెడ్ కాన్షియస్ కానీ మోర్ ఎస్ఐసి పిటి, ఎందుకంటే ఆ పోస్ట్ అలాంటిది. వాళ్ళు నలిగిపోయారు. కానీ ఇది కేవలం ఉద్యోగం కోసం మీ నుంచి జాబ్ ఎక్సెప్ట్ చేయడం కోసం తప్ప మీరు చేయడం నాకేం లేదు. ఎవరైనా బాధపడి ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిన కూర్చున్నాను. నాకేం పర్సనల్గా ఏం లేదు. కానీ తక్కువ పీరియడ్లో ఎక్కువ మనం ఈ ఉద్యోగం అలాంటి ఉద్యోగం చేయడం వల్ల సిపి గారు కూడా మనం గుర్తించారు. సిపి గారు సహకారం ఇంత చేయలేదు. సిపి గారి దృష్టిలో మనం మంచి పేరు వచ్చింది. అలాగే జేసీపీ గారి దృష్టిలో కూడా మనం మంచి ఎస్పీ తీసుకొచ్చాము. ఆ స్థాయి తీసుకొచ్చి ఇప్పుడు నేను రిటైర్ అవుతున్నాను. అయినప్పుడు కూడా మీరు భవిష్యత్తులో మన ఎస్బీ మీద గౌరవాన్ని అలాగే కంటిన్యూ చేయండి. అలాగే నగరంలో కూడా ఎస్బీ ద్వారా మన అందరూ సహాయపడ్డారు. కానీ ఎవరికైనా మన ద్వారా ఎవరికి సహాయం జరగలేదు. ధైర్యంగా చెప్పాలన్న విషయం ఎస్పీ నుంచి వెళ్తుంది. ఆ విధంగా అందరినీ కూడా కవర్ చేసుకుంటూ లాంగ్ ఇష్యూలు వాళ్ళకి కావాల్సినప్పుడు ఫోర్స్ని ఇవ్వడమే కానీ ఆ ఇష్యూని మేము చెప్పడే కానీ ఎంత సీరియస్ ఇష్యూ కూడా ఆ సామరస్య అంటే చాలా తేలికగా ఆ డైరెక్ట్గా చెప్పడంలో సిపి గారు మా నుంచి మేము ఎంతో కొంత సహాయపడ్డాము. సిపి గారు మాకు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రోజు జరుగుతుందంటే సిపి గారి యొక్క ఆయన యొక్క కటాక్షమే ఏదో చెప్పాలంటే. ఈ నగరానికి సిపి గారు చేసినంత సేవ ఎవరు చేసుకుంటారు. అది డీజీ క్యాడరు, అంత డీజీ క్యాడర్లో సిపి గారు ఎలక్షన్స్లో స్వయంగా ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ప్రతి తిరిగారు. ఆ విధంగా చేయడం వల్ల మనం సిపి గారి కష్టము, ఎస్బీ ప్లానింగు ఈ రెండు కలిసి సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా అన్ని ఎన్నికలు జరిగాయి, అన్ని బందోబస్తు జరిగాయి. అందరూ ఈరోజు నగరంలో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే జేసీపీ గారు, సిపి గారు, ఎస్బీ యొక్క కృషి. అదేవిధంగా ఈరోజు నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే నా బ్యాచ్మేట్స్ శ్రీనివాసరావు నా బ్యాచ్మేట్, అలాగే ఎన్ఆర్కే రాజు నా బ్యాచ్మేట్. ఇద్దరు బ్యాచ్మేట్స్ మధ్యలో నేను ఉన్నాను. ఈరోజు అందరూ చెప్పారు కరెక్టే, రిటైర్మెంట్ అనేది అందరికీ జరగదు. అంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ప్రశాంతంగా గౌరవంగా వెళ్ళే అవకాశాలు ఉండవు. ఐపీఎస్ అని కాదు, క్యాటరింగ్ చెప్పలేదు. ఈరోజు మేము చేస్తున్నాను. నేను చాలా సాయంకాలం చాలా హర్ట్ అయ్యాను. మాకు ఇంత మేము ఇష్టపడిన సిపిలు ఎంత ఇష్టపడిన సిపిలు ఎవరు లేరు. అలాంటి సిపిలు సడన్గా ఆయన లేరు అని మేము సన్మానించలేకపోయాము, గౌరవించలేకపోయాము. కనీసం మన యొక్క గ్రాటిట్యూడ్ తెలియపరచుకోలేకపోయాము. సింపుల్గా సామాన్యంగా అతి సామాన్యంగా వెళ్ళిపోయారు. ఈ నగరం నుంచి నగరానికి ఎంతో సేవ చేశారు అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. సరే అరేంజ్మెంట్స్ అయిపోయిందని లేకపోతే నాకు నేను కూడా ఇష్టపడిపోదు. సో ఆ విధంగా సిపి గారు వెళ్ళిపోయారు. ఆయనకి మన తరఫున మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఆయన ఒక మహాత్ముడు, నిజంగా చెప్పాలి మహాత్ముడు, హానెస్ట్ మ్యాను, మానవతావాది. ఎవరికి ఏ రకమైన ఆయన ఈ బాధ కూడా పెట్టలేదు. ఆయన చిన్నపిల్లలు చెప్పినా, హోంగార్డ్ చెప్పినా, సివిలియన్ చెప్పినా, ఒక ఆఫీసర్ చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా అందరి మాట కూడా వినేవారు. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన తెలియనట్టుగా అనేవారు. కానీ అన్నీ తెలిసేవారు. అని చిన్నవాడు కాదు, సమస్తం మాట్లాడుతూ తెలిసేవారు, పట్టేసేవాడు ఆయన. అయినా సరే గౌరవించేవాడు ఆయన. ఆ విధమైన సిపి గారు ఈరోజు నగరం నుంచి ఏ రకంగా సామాన్యంగా ఎవరికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆయనతో ఉన్న ఒక అనుబంధం అలాంటిది. నాకే కదా మా శ్రీనివాస్ కూడా అంతే, అలాగే మా ఎంఆర్కే రాజు గారు, ఎడ్మిన్ గారు కూడా అంతే, మేడం గారు కూడా అంతే, మీ అందరు కూడా. ఎందుకంటే మనం ఇది ఈ రోజు ఇంత వైభవంగా జరుగుతుంది అంటే సిపిఆర్ కారణం. ఈరోజు ఈ హాల్ ఇవ్వడే కాదు, నేను ఘనంగా సన్మానించడే కాదు, అన్ని విషయాలు కూడా మనం గౌరవం పొందామంటే దానికి మా సిపి గారి కారణం. ఆ జేసీపీ గారి పాత్ర కూడా చాలా గట్టిగానే ఉంది.
ఇద్దరు ఆఫీసులు మన అదృష్టం మంచి వాళ్ళు వచ్చారు. ఈ విధంగా మీరందరూ నాకు ఆ హృదయపూర్వకంగా ప్రేమతో నాకు సన్మానించి గౌరవించిన మీ ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ప్రత్యేకించి మా శ్రీనివాసరావు ఏసీ స్పెషల్ కమిషనర్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, అలాగే మా భాస్కర్, అలాగే మా లోదర్ బాబు, అలాగే మా ప్రసాద్, వీళ్ళంతా కూడా ఎంతో శ్రమించారు. వీళ్ళే కాదు చాలా మంది ఎస్బీ స్టాఫ్ శ్రమించారు. మీ అందరికి కూడా నా నిజంగా చెప్పాలంటే మాటలు నో వర్డ్స్ టు సే మై ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. అలాగా ఇంత ఘనంగా చేసి నాకు రిటైర్మెంట్లో ఆఖరి రోజున ఎంత మనసుకి ఎంతో తృప్తికరంగా పంపిస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. కార్యక్రమాన్ని ద్వారా ఏసీపీ సార్ గ్రీటింగ్ తెలియజేస్తారు. మేడం గారు స్వాగతం తెలియజేస్తారు. ఈ సందర్భంగా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా సార్ బ్యాచ్మేట్స్ అయినటువంటి ఎంఆర్కే రాజ్ సారు, డీసీపీ మేడం గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు అందరూ కూడా తన యొక్క సమయాన్ని వెచ్చించి వచ్చున్నారు. సారు రేపటి నుండి సార్ ఇంకోటి సార్ రేపటి నుండి డిఎస్ఆర్ మాకు చాలా చెప్పగా ఉంటుంది. అయితే మేము ఒకటి గమనించాం సార్ దగ్గర. నమస్కారం అండి. అసలు ఈ 3 months 4 months నిజంగా వెంకటరావు గారు అసలు చాలా ఏబుల్ గైడెన్స్ ఎస్బీలో ఈ 4 months ఉండడం, ఈ ఎలక్షన్ టైంలో చాలా చక్కగా, ఎలక్షన్ అంటే మరి ఎస్బీ మీదే అంతా ఆధారపడి ఉంటుంది. సో దాన్ని రథసారథ్యం వహించి సార్ ముందుకు తీసుకెళ్ళి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయించారు. సార్కి చాలా ధన్యవాదాలు ఈ విషయంలో. ఎందుకంటే విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో ఏ రకమైనటువంటి సంఘటన జరగకుండా చూసుకున్నారు. ముందుగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చి సిపి గారికి అయితేనేంటి, జాయింట్ సిపి గారికి అయితేనేంటి తెలియచేసి తమ వంతు బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించారు. సార్ చాలా బోల్డ్, చాలా గట్టిగా మాట్లాడతారు. ఏది ఉన్నా సరే అది కొండ బద్దలు కొడతారు అన్నట్టుగా సార్ మాటలు ఉండేవి. అంటే అటు సిపి గారు ఉన్నారా, జాయింట్ సిపి గారు ఉన్నారా, అదర్ అఫీషియల్స్ ఉన్నారా అనేది చూడకుండా తనకు తెలిసిన విషయాన్ని చాలా చక్కగా చెప్పేవారు. సార్ టోటల్గా ఎన్ని ఇయర్స్ సార్ మీరు సర్వీస్? 35 years పోలీస్ డిపార్ట్మెంట్లో తమ యొక్క సేవలను అందించడం అనేటటువంటిది చాలా అరుదైన విషయం. ఎందుకంటే మనం కంపేరిటివ్గా అదర్ డిపార్ట్మెంట్స్తో చూసుకున్నామని అంటే వాళ్ళని టైమ్లీ బౌండ్ జాబ్ అంటే ఏంటి, మార్నింగ్ 9-9:30 ఆఫీస్కి రావడము, 5 o'clock కల్లా ఇంటికి వెళ్ళిపోవడం. వాళ్ళు అంటే 9-9:30 ముందు ఈ ఆఫీస్ గురించి ఆలోచించరు, అలాగే 5 o'clock తర్వాత ఆఫీస్ గురించి ఆలోచించరు, అంటే తాము చేసేటటువంటి వర్క్ గురించి. బట్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో అట్లా అవుతుందా? లేదు. 24/7 మనకి ఇంటికి వెళ్ళినా ఇదే ధ్యాస, ఇటు డిపార్ట్మెంట్లో ఉన్న ఇదే ధ్యాస. ధ్యాస అయితే సరిపోదు, టెన్షన్ అది ఎంత భరించరానటువంటి విషయం. దానివలన అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒక 80%కి షుగరు, బీపీ గ్యారంటీగా వచ్చేస్తుంది మనకి. సో దాంతోపాటు ఇంకా లేనిపోని చికాకులన్నీ కూడా ఈ నర్వస్ డిజార్డర్స్ అయితేనేంటి, అదర్ ప్రాబ్లమ్స్ అయితేనేంటి, పెరాలసిస్, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం టెన్షనబుల్ జాబ్ మంది. సో ఇట్లాంటి పరిస్థితుల్ని అధిగమించి ఇంత హెల్తీగా రిటైర్ అవుతున్నందుకు గాను నిజంగా చాలా హ్యాపీయెస్ట్ విషయము. ఈ 35 సంవత్సరాలు సార్కి చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో సపోర్టివ్గా వాళ్ళ మిస్సెస్ గారు ఉండబట్టే సారు ఈ రకమైనటువంటి సర్వీస్ని డిపార్ట్మెంట్కి అందజేయగలిశారు. సో మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే లేడీ సపోర్ట్ లేకుండా వర్క్ చేయడం అనేటటువంటిది మన పోలీసు జాబులో అసలు అవ్వదు.
ఎందుకంటే సార్ 8 గంటలకు లేస్తే మేడం 10 గంటలకే లేవాలి, టీ పెట్టి ఇవ్వాలి, లేకుంటే ఏదో టిఫిన్ చేసి అరేంజ్ చేయాలి. లేకుంటే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఉండదు, ఏమీ ఉండదు, ఎక్కడ పని చేస్తామో మనకే తెలియదు. ఒక్కోసారి క్యారేజీలు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రకంగా మేడం గారు చాలా సపోర్టివ్గా ఉండుంటారు. లేకుంటే ఇంత చక్కగా రిటైర్మెంట్ అనేటటువంటిది జరగదు. సో మేడం గారికి ధన్యవాదాలు. మరి వాళ్ళ పిల్లల విషయంలో చెప్పాలంటే నాకు తెలీదు, కానీ మొన్ననే రీసెంట్గా వాళ్ళ అమ్మాయి గారికి మ్యారేజ్ చేయడం కూడా జరిగింది. చాలా చక్కగా చేశారు. ఆయన యొక్క బాధ్యతలు కూడా అన్నీ తీరిపోయే అనుకుంటాను. అండ్ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండుంటారు. పోలీస్ పిల్లలు మంచి పొజిషన్లో ఉండడం అన్నది కూడా ఒక గ్రేట్ ఇష్యూ. ఎందుకంటే చాలామంది మా ఫాదర్ డిఎస్పీఓ, మా ఫాదర్ సిఐ, ఎస్ఐ అనేసి చిన్నప్పటి నుంచే కాలు ఎగరేసుకొని స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ ఇష్టం వచ్చినటువంటి రీతుల్లో తిరిగేటటువంటి పరిస్థితి ఇది. మరి అట్లా లేకుండా కొంచెం సౌమ్యంగా పెరిగి మంచి స్టేజ్కి వెళ్ళారని అంటే ఇద్దరి భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యము, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పునాదులే వాటికి మంచి ఇది. సో పిల్లలకు కూడా నేను ఇక్కడ ఉంటే చెప్తున్నది ఏంటంటే, ఎంతవరకు మిమ్మల్ని బిడ్డలుగా చూశారు, ఇక నుంచి మీరు మీ పేరెంట్స్ని మీ బిడ్డలుగా చూసుకొని వాళ్ళ తగినంత అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా మంచి జీవితాన్ని వాళ్ళకి ప్రసాదిస్తారని కోరుకుంటున్నాను. సో ద రిమైనింగ్ లైఫ్ కూడాను సార్ మంచిగా ఎక్సర్సైజెస్ అయితేనేంటి, అదర్ స్మాల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి సర్వీసెస్, అదర్ సేవా కార్యక్రమాల్లో కూడా మీ యొక్క పాత్రను మీరు పోషిస్తూ సమాజానికి ఒక మంచి మార్గదర్శకంగా నిలుస్తుంటారనేసి నేను ఆశిస్తున్నాను. సో ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేడం గారికి చాలా ధన్యవాదాలు.